కృపాసత్య సంపన్నుడు, సర్వకృపానిధి, ఈ మార్చి నెలంతా తన కృపలో మనం భద్రపరిచి కాపుదల దయచేసి ఈ చివరి పునరుద్ధాన దినమందు తన సన్నిధానములకు తోడుకుని వచ్చి తన సన్నిధిలో మనం అందరము ఈ విధంగా గడపడానికి కృపనిచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. చదవండి యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో నుండి ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల. ఒకసారి చదువుతాను నేను. మీరు నా మాట జాగ్రత్తగా విని, ఎవరున్నారు ప్రభు? ముందుగా మీరు నా మాట జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి మనం? ప్రభు చెప్పిన మాట వినాలి. ఎలాగా వినాలా? ఎలాగా వినాలా? జాగ్రత్తగా వినాలి. ఏదో ఈ చెవులో విని ఆ చెవులో వదిలేయడము కాదు. ఏమి వినాలా జాగ్రత్తగా? ఏమి వినాలా జాగ్రత్తగా? విశ్రాంతి దినమున ఏ పని మీరు చేయకుండా దానిని ప్రతిష్ఠితమైనటువంటి దినముగా మీరు ఎంచుకోండి. అలా చేస్తే ఆ తర్వాత వచనాల్లో రాయబడుతుంది, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నీవు ఎంచుకొని దేవుని సన్నిధికి నువ్వు రావాలి. జాగ్రత్తగా విను దేవుని మాట. ఏంటంటే నీవు దేవుని సన్నిధికి విశ్రాంతి దినమున అంటే పునరుద్ధాన దినమందు దేవుని మందిరముకు నువ్వు రావాలి. ఆ దినమున నువ్వు ఏ బరువు అంటే ఏ పనులు నువ్వు పెట్టుకోకూడదు. పనులు ఉంటాయి, పనులు ఎందుకుండా ఉంటాయి. అది ఎంతటి పనైనా సరే ఆ పనిని పక్కన పెట్టేయి. దానివల్ల నీకు ఎంత నష్టము కలిగినా పర్వాలేదు. ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మీరు ఆదివారం 10 గంటలకు రండి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాము అంట. వాడు ఇస్తాడో చస్తాడో తెలియదు, కానీ మనం మాత్రం మందిరానికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం. వాడు ఎవరు ఇస్తాడు? ఇచ్చేవాడు ఆదివారం ఇస్తాడా? సోమవారం ఇస్తాడు, శనివారం ఇస్తాడు కదా, అంతే కదా. ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడు. ఆదివారం ఎందుకు ఇస్తాడు? వాడు ఇస్తానన్నా ఆదివారం వెళ్ళకుండా దేవుని మందిరానికి వస్తే సోమవారం వాడు తెచ్చిస్తాడు. సోమవారము తెచ్చిస్తాడు. నువ్వు మందిరానికి రాకుండా ఆదివారం మందిరం కొట్టి అక్కడికక్కడికి వెళ్ళిపోతే ఆడి తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సారీ బ్రదరు, సారీ సిస్టర్ అంటే సారీ మిగులుతుంది. అక్కడ సారీ మిగులుతుంది, ఇక్కడ దేవుని సన్నిధి పోతుంది, ఇక్కడ ఈ ఆశీర్వాదం ఉన్నాడు, అక్కడ ఆ పని కూడా కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనకి అత్యంత శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది దేవుని యొక్క సన్నిధి. విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో కుటుంబం అంతా కలిసి రావాలి. మీ కుటుంబంలో 8 మంది ఉంటే 8 మంది రండి, 4 ఉంటే 4 రండి. వచ్చి ప్రభుని మీరు అడగండి, ప్రభువా మా కుటుంబం అంతా నీ సన్నిధికి వెళ్తున్నాం, మేము నీ సన్నిధికి వెళ్తున్నాం. ఆ రోజు ఎన్ని పనులు ఉన్నా లేకపోయినా నీ సన్నిధికి వెళ్ళి మేము ఆరాధిస్తున్నాం, మేము స్తుతిస్తున్నాం, నీ వాక్యం మేము వింటున్నాం. మా అవసరం ఇది, మా ఇబ్బంది ఇది, మా కష్టం ఇది, మాకు ఇది కావాలి అని మీరు అడగండి, ప్రభు ఇస్తారు. మీరందరూ మందిరానికి రాకుండా సగం మంది మందిరానికి వెళ్ళి సగం మంది ఇంట్లో ఉంటే ప్రభు అంటాడు, సగమే ఇస్తాను, మిగతా సగం నేను ఇవ్వను. ఎలా అడుగుతారు? అడగటానికి కూడా నీ మనసు ఒప్పుకోవాలి కదా. నీ హృదయం నేను గర్దిస్తాను.
నీ ఆత్మ నిన్ను గద్దిస్తుంది. నీలో తప్పుంచుకొని, నీలో పాపం ఉంచుకొని ప్రభువాన్ని ఆశీర్వదించమంటే ప్రభు ఎలా ఆశీర్వదిస్తాడు? ముందు నీలో ఉన్నటువంటి పాపమును నువ్వు పాపమును తీసివేసి అప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీరుగా అడుగు. ఎవరిపోతే నన్ను అడుగు, నీ పక్షంగా ప్రభుకు నేను విజ్ఞాపన చేస్తాను. ఇతరా హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని ప్రతిష్ఠితమైన దినముగా మనం ఎంచుకొని దేవుని మందిరానికి మనము రావాలి. అదే అంటున్నాడు ప్రభు, నా మాట జాగ్రత్తగా వినండి. దేశమా దేశమా, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, దేశమా దేశమా యెహోవా మాట ఆలకించండి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలు బద్దలు చేయు సుత్తి వంటిది. దేశమా దేశమా నా మాట ఆలకించమంటున్నాడు. దేవుని మాట ఏంటది? పునరుద్ధాన దినమందు, విశ్రాంతి దినమందు నా మందిరములకు వెళ్ళి మీరు నా మందిరములో, నా సన్నిధిలో మీరు నిలబడండి, నా మాటలు వినండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం రాయబడుతుంది. 22వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడు. అప్పటి నుంచి బాల్యము నుండి మనం ప్రభు మాట వింటలేదు. ఆయన చెప్తానే ఉన్నాడు. మన చిన్నప్పటి నుండి మన తల్లి మన చేయి పట్టుకొని ఆ యొక్క అడుగులో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేసుకో అల్లే చెప్పు స్తోత్రం చెప్పని అప్పటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా మనము ప్రభు మాట మనము వింటలేదు. బాల్యము నుండి వినకపోండి. బాల్యము నుండి మనం ప్రభు మాట వినడం జాగ్రత్తగా వినమంటున్నాడు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు, పెద్దదానం అయిపోయావు, జాగ్రత్తగా విను. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే విను. ఏంటంటే పునరుద్ధాన దినమందు, విశ్రాంతి దినమందు, పరిశుద్ధ దినమందు నీవు నీ కుటుంబము పరిశుద్ధుని సన్నిధిలో నువ్వు ఉండాలి. ఆ తర్వాత వచ్చిన రాయబడ్డది, ఉంటే ఎలాగా ఆశీర్వదిస్తానో అని రాయబడింది. 27వ వచనంలో అంటున్నాడు, మీరు నా మాట వినకపోయినా వినలా. అంటే పునరుద్ధాన దినమందు దేవుని మందిరానికి మీరు రాకపోతే, మీరు వినకపోతే నాకు కోపం వస్తుంది. చదువు 27వ వచనం. వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్నిని రగులు చేయుదును. యెరూషలేము నగరమును కాల్చివేయుదును. యెరూషలేము నగరం అంటే మన ఇల్లే. మన గుమ్మాన్ని కాల్చివేస్తాను, మన కుటుంబాన్ని కాల్చివేస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన మాట వినని ఎడల, దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళని ఎడల, దేవుని మందిరానికి నువ్వు రాకుండా, దేవుని మందిరములో దేవుడు ఉంటాడు, దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటాడు. ఆయన సన్నిధిలో నువ్వు లేకుండా నువ్వు ఏది అడిగినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఆయన ఎద్దరిని నువ్వు పొందుకోలేవు. ఆయన సన్నిధిలో ఉండు. ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. అప్పుడు దేవుడు అడుగు, నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎలాగ వెళ్ళాలి? ప్రసంగ 5:1 చదవండి. ప్రసంగ 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడే ఉన్నాడు ప్రభు. మొట్టమొదటిగా నా మాట మీరు జాగ్రత్తగా వినండి. ఏం మాట జాగ్రత్తగా వినమన్నాడు? దేవుని మందిరమునకు విశ్రాంతి దినమున వెళ్ళాలనే మాట జాగ్రత్తగా వినాలి. రెండవదిగా ఆ దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉన్నదో లేదో జాగ్రత్తగా నువ్వు చూసుకో. జాగ్రత్తగా చూసుకోకుండా ఏదో వాళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళు వెళ్తున్నారు కదా, నేను వెళ్ళాలి కదా అని దేవుని మందిరానికి వచ్చామో పోయామో కూర్చున్నావు అంటే కుదరదు. ఎందుకు కుదరదు? ఒకవేళ నీ ప్రవర్తన సరిగా లేకపోతే
దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని వాక్యమును దేవుని సన్నిధిలో వినగలిగినటువంటి యోగ్యత అర్హత నీకు లేకపోతే మందిరమునకు వెలుపల నీవు ఉండి ఆ మాటలు నువ్వు ఆలకించి నిన్ను నువ్వు పరిశుద్ధినిగా చేసుకో. మన ప్రవర్తన సరిగా ఉందో లేదో మనము చూసుకో. సమాధానముగా దేవుని మందిరములకు వస్తున్నామా, అసమాధానముగా దేవుని మందిరములకు వస్తున్నామా? ఇంట్లో బయలుదేరేటప్పుడు వాళ్ళు తిట్టుకొని ఆ భార్య తిట్టుకొని పిల్లలు తిట్టుకొని వెళ్దాము వద్దా దేవుని మందిరంలోకి వస్తే ఇట్స్ బెటర్ నాట్ టు కమ్. మందిరానికి రాకుండా ఉండడమే చాలా శ్రేష్టం. సమాధానంతో రావాలి. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. దేవుడు ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు సమాధానం ఇస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఆలోచనతోటి దేవుని మందిరంలోనికి నువ్వు వస్తే దేవుని మందిరంలో దేవుని సన్నిధిని దేవుని ఆత్మ నువ్వు అనుభవిస్తావు. అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని మందిరానికి ఎలాగా వెళ్ళాలంటే పరిశుద్ధతతో వెళ్ళాలి, భక్తితో, ఎంతో జాగ్రత్త పరిశుద్ధతతో వెళ్ళాలి దేవుని మందిరానికి. అలాగే భక్తితో దేవుని మందిరానికి మనము వెళ్ళాలి. తెలుసురా, ఆయన మాట జాగ్రత్తగా వినాలి, విని దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలాగా ఉన్నదో సరిచూసుకుని వెళ్ళాలి. ఒకవేళ మన ప్రవర్తన బాగా లేకపోతే మందిరం వెలుపులే ఉండి పరిశుద్ధమైన ఆయన వాక్యముని విని ఆ వాక్యం ద్వారా మనం కడగబడి మరలా వచ్చే దాని ముందు పరిశుద్ధతతోనూ భక్తితోనూ ప్రభు సన్నిధిని మనము రావాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథం 36:24. మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. ఆయన కార్యమును, మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడు. మనం జాగ్రత్త పడాలి. దేని జాగ్రత్త పడాలంటే ప్రభువు చేసినటువంటి, ప్రభువు నీ కుటుంబంలో నీ కుటుంబానికి చేసినటువంటి ఆ కార్యమును బట్టి ప్రభువును మహిమపరచడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ప్రభువు చేసిన కార్యములన్నీ, ఆశీర్వాదములన్నీ, దీవెనలన్నీ సమృద్ధిగా నువ్వు పొందుకొని తడిసిన కోడి పెట్టలాగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించు. ఆయన చేసిన కార్యములను అనేక మంది దగ్గర నువ్వు మహిమపరచాలా. ప్రభువు నా కుటుంబంలో నాకు, నా బిడ్డలకి ఇంత గొప్ప కార్యములు చేశాడు అని ఎప్పుడైతే నీ దేవుని నువ్వు మహిమపరిచావో ఆ సాక్ష్యం ద్వారా అనేక మందిని ప్రభువులోకి నడిపించబడతారు. ప్రభువుని కీర్తించాలి. ఎలాగా? ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ప్రభువును మనం స్తుతించాలి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో యోబు అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు అంటే మన ఊహకు అందని గొప్ప కార్యాలు. వారికి చేసిన కార్యము చిన్నదిగానే ఉండొచ్చు, మనకి చిన్నదిగానే ఉండొచ్చు, కానీ వారికి అది గొప్ప కార్యము. మనకు తెలియకుండా మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ప్రభు చేస్తున్నాడు. అందును బట్టి ప్రభు నామాన్ని మనము మహిమపరచడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మర్చిపోకూడదు. నేను మర్చిపోయానండి కుదరదు. గుర్తుపెట్టుకుని మరీ ప్రభు నువ్వు మహిమపరచాలి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 96:3 రాయబడుతుంది, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అన్ని జనులలో యేసు ప్రభు అంటే ఎరుగని వారి మధ్యలోనికి వెళ్ళి వారికి నీ దేవుడు
ఎన్ని గొప్ప కార్యములు నీ పక్షంగా చేశాడో వారికి నువ్వు తెలియపరచాలి. వారి ఎదుట దేవుణ్ణి మహింపరచాలి. ఎవరి ఎదుట? అన్ని జనుల ఎదుట నువ్వు దేవుని మహింపరచాలి. దేవుని బిడ్డల ఎదుట కాదు. దేవుని బిడ్డలకు ఎలాగనో దేవుని మహిమ తెలుసు. వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళ దీవెనలు ఆశీర్వాదాలు పొందుతున్నారు కనుక మరలా నువ్వు చెప్పక్కర్లా. మరి ఎవరికి చెప్పాలా? ఎవరికైతే తెలియదు, ఎవరైతే దేవుని ఎదురుని ఆ యొక్క ఆశీర్వాదమును ఆయన మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి, అన్య జనాంగము దగ్గరకు వెళ్ళి నీవు నీ దేవుని మహిమపరిస్తే దేవుడు వారిని దర్శిస్తాడు. ఎందుకంటే సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది. యెషయా 6:3 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దావీదు మహారాజు అంటున్నాడు 86వ కీర్తన 12వ వచనంలో, నీ నామమును నిత్యము నేను మహిమపరచుదును. నిత్యము మహిమపరుస్తుంది. ప్రతిరోజు మనం మహిమపరచాలి. నిత్యము దావీదు ఏమంటున్నాడు? ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా నేను నా దేవుని నామాన్ని నేను మహిమపరుస్తాను. మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా ప్రభు నామాన్ని నిత్యము మహిమపరుస్తున్నాము. అన్ని దినాలకు వెళ్ళి దేవుడు నీ కుటుంబంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యములను మనము ప్రచురణ చేస్తున్నామా? మహిమపరుస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేసి ప్రభుని మీరు అడగండి. ప్రభుని మీరు అడిగితే ఆ 8వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో, ఏ దీవెనలు ఆశీర్వాదం ఎంత ఉన్నతమైనటువంటి సింహాసనం మీద మిమ్మల్ని కూర్చొని పెడతాను అన్నాడు. సింహాసనం మీద కూర్చొని పెట్టడం అంటే ఒక పెద్ద కుర్చీ వేసి కూర్చొని పెడతానని కాదు. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు. అంటే నేను నీ స్థితి ఎలాగా ఉన్నది? రాజులకు ఉన్నటువంటి స్థితిని దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి అనుగ్రహిస్తాడు. అంత ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకుండా జాగ్రత్త పడుము. 3వ పాయింట్ ఏంటంటే, చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకుండా జాగ్రత్త పడుము. నీ మనసులో చెడ్డ తలంపు పుడితే అది పాపం. ఏంటది? పాపం. నీ మనసులో చెడ్డ తలంపు పుడితే అదే పాపము. పాపం అంటే ఎవరినో మర్డర్ చేయనక్కర్లేదు. నీ హృదయంలో, నీ మనస్సులో చెడ్డ తలంపులు రాకూడదు. అసూయ రాకూడదు, ద్వేషము రాకూడదు, కోపము రాకూడదు, నేరారోపణ చేయకూడదు, మోసములు చేయకూడదు, వ్యభిచార క్రియలు చేయకూడదు. ఏ చెడ్డ తలంపులు కూడా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నటువంటి ఆ తలంపులు ఏవి రాకూడదు. వాక్సాత్ 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్పిన తలంపులు ఏవి కూడా మన హృదయంలో రాకూడదు. అవి రాకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడలేదనుకో, మన బౌండరీస్ తీసుకోకపోతే, మన కాంపౌండ్ వాళ్ళు స్ట్రెంగ్గా లేకపోతే, బలంగా లేకపోతే, ఆ చెడ్డ తలంపులు అన్నీ కూడా కాంపౌండ్ వల్ల దాటుకొని కాంపౌండ్ పగలు పట్టేసి అవి లోపలికి వచ్చేస్తాయి. అలాగనే మనం కూడా మన హృదయం చుట్టూ కూడా ఒక బలమైనటువంటి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే అది దుర్భేద్యమైనదే ఉండాలి. దుర్భేద్యమైనదే ఉండాలి. శత్రువుకి కూడా అది అలాగే కానటువంటి స్ట్రాంగ్ బలంగా కట్టుకుంటే ఆ చెడ్డతనంపులు వస్తాయి, ఆ గోడకు తాగుతాయి, లోపలికి రాలేవు, వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ బలమైనటువంటి కోట ఏంటి అంటే అదే దేవుని యొక్క ఆత్మ. ఎవరైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో, ఎవరైతే అభిషేకమును కలిగి ఉంటారో వారి దగ్గరికి ఏ చెడ్డ తలంపులు, ఏ చెడ్డ మనస్సు కూడా వారి దగ్గరికి రాదు.
చెడు మనస్సు రాకూడదు, చెడు తలంపులు రాకూడదు. అది రాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే ఆ జాగ్రత్తగా చెడ్డ తలంపులు లేకుండా చూసుకుంటారో దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబం దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 30-31 వచనం చదవండి. వారు దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేతునని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. అర్థమైంది? బాగా అర్థమైందా? వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్త పడాలి. ఈ జనులు వారి దేవతలకు వారు అంటే అన్య జనాంగము, వారు అంటే యేసు ప్రభుని ఎరుగునటువంటి ప్రజలు, వారు అంటే జెంటైల్స్. వారి దేవతలను ఎలాగా ఆరాధిస్తారో అలాగానే నేను చెయ్యాలని నీ మనసులో నువ్వు అనుకోకుండా జాగ్రత్త పడు. అంటే కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది దేవుడు అనుకున్న క్రైస్తవులు అన్యుల విగ్రహారాధకులు ఎలాగా చేస్తారో అలాగా చేస్తూ ఉన్నారు. అలాగా చేద్దాం అనుకోవద్దు అని అంటున్నాడు ప్రభు. జాగ్రత్తగా ఉన్నాడు, మీరు అనుకోవద్దు అంటే చేస్తారా అయ్య గారు? మీరు మనోళ్ళు కూడా చేస్తున్నారు. ఫోటోలు పెట్టుకొని దండేసి వీధుల్లో మనోళ్ళు కూడా తిరుగుతున్నారు. గురువారం కొంతమంది తిరుగుతారు, తెల్లవారుజామున 5:30-6 గంటలు. ఇంకా అంతకుముందే ఫోటో పెట్టుకొని కొంతమంది విగ్రహారాధికులు అందరూ తిరుగుతూ ఉంటారు ప్రతి గురువారం ఉదయం. మరి మీ అందరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తెల్లవారుజామున వేసిన వాళ్ళు తెలుస్తుంది బాగా. వెళ్ళా మిగతా వాళ్ళకి తెలియదు, నిద్రపోతుంటారు కదా, ఎక్కువ సమయం లేకుండా అప్పుడు తెలుస్తుంది. ఈ వీధుల్లో అన్ని వీధుల్లో ఎలా వెళ్తారు, ఎంతమంది జనం వెళ్తారు. అలాగా క్రైస్తవులు కూడా ఫోటోలు పెట్టుకొని వీధుల్లో తిరుగుతున్నారు. జపమాలలు పెట్టుకొని విగ్రహారాధకులు ఎలానే జపం చేస్తారో అలానే వీరు కూడా జపమాలలు పెట్టుకొని తిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఎడ్ల బొమ్మ మీద యేసు ప్రభు గారు ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. అంటే వారిని విగ్రహారాధికులను వీరు అనుసరించడానికి మనసులో పెట్టుకొని అనుసరిస్తున్నారు. అయితే పరిశుద్ధులను బైబిల్ చెప్తుంది, మీరు అలాగా ఉండాలని మీ మనసులో మీరు అనుకునకుండా జాగ్రత్తగా ఉండండి. మనం అలాగా ఉండకూడదు. వాళ్ళే మనమే. మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా మీరు ఉండండి అంటాడు అపోస్తలుడు పేతురు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. మూర్ఖులైన ఈ తరం వారు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులే. అయితే వారికి మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా మనం ఉండాలి. ప్రభువు నమ్ముకున్న మనము మూర్ఖులము కాదు. ప్రభువు నమ్ముకున్న మనము మూర్ఖులము కాదు. ఎందుకు? మన దేవుడు మనకి జ్ఞానాన్ని వివేచన హృదయములో మనకి అనుగ్రహించాడు. కనుక మన హృదయంలో చెడ్డ మనస్సులో ఉండకూడదు. నిర్గమకాండం 32వ అధ్యాయము 7-8 వచనాల్లో కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు దిగి వెళ్ళమన్నాడు. అంటే ఎక్కడున్నాడు మోషే? ఎక్కడున్నాడు? సీయోను కొండ మీద. ఎందుకున్నాడు అక్కడ? దేవుడు పిలిస్తే 40 రోజులు అక్కడుండి దేవుడు తన ప్రజలు
తన ప్రజలను తనకిష్టలుగా జీవించడానికి ఏ విధంగా చేస్తే నా ప్రజలు నాకు ఇష్టలుగా ఉంటారో అవన్నీ ఒక 10 కమాండ్మెంట్స్ రాసి ఈ ప్రకారంగా నా ప్రజలు ప్రవర్తించని ఎడల నేను వారికి తోడు ఎందును, వారు నా జనుల ఎందును, నేను వారి దేవుడినై ఉంటాను అని ఆ 10 కమాండ్మెంట్స్ ఇవ్వడానికి మోషేని పిలిస్తే మోషే అక్కడికి వెళ్ళి 40 రోజులైతే ఇంకా రాలేదని ఈ కింద ఉన్నటువంటి ప్రజలు, కొండ కింద ఉన్నటువంటి ప్రజలు మోషేకు వ్యతిరేకంగా లేచి వెళ్ళిపోయిన ఆ యొక్క అహరోనుతో అంటున్నారు, కొండ మీదకి వెళ్ళిన మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, వస్తాడో రాడో తెలియదు, బతుకున్నాడో లేదో మాకు తెలియదు, మాకు ఇప్పుడు ఒక నాయకుడు కావాలని అహరోను మీదకి వెళ్తే అహరోను వారి పక్షంగానే ఉండి వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఒక దూడను చేశారు. ఆ దూడని వీరందరూ ఆ దూడకు సాష్టాంగపడి మొక్కి డాన్సులు నాట్యాలు డాన్సులు వేస్తూ అంటున్నారు, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇక్కడికి తోడుకొని వచ్చింది అని ఆ కింద వచనాల్లో ఉంటారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ప్రభు ప్రజలు నువ్వు మోషే నువ్వేనా ఐగుప్తు నుంచి ప్రజల్ని కృతజ్ఞతగా వచ్చావు, మరి ఇప్పుడు ఏమైపోయారు? చెడిపోయారు. చెడిపోవడం అంటే ఏదో పాపం చేయనట్లా, విగ్రహారాధనే చెడిపోవడం, విగ్రహారాధన చేయడమే చెడిపోవడం, అదే పాపము. ఆ విగ్రహారాధనని మన మనస్సులో ఉంచుకోకుండా మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. మన మనసులో ఉంచుకోకుండా విగ్రహారాధన మన మనసులోకి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏం చెప్పాను మీకు? నా మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జాగ్రత్తగా విని పునరుద్ధాన దినమందు ప్రతిష్ఠిత దినమందు విశ్రాంతి దినమున ప్రతిష్ఠిత దినముగా మీరు ఆచరించినట్లయితే మీకు ఉన్నతమైనటువంటి స్థితిని, ఆశీర్వాదం అనేది మీకు ఇస్తాను. రెండవదిగా చెడ్డ తలంపులు మీ హృదయములోనికి రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మూడవదిగా వారి దేవతలను అనుసరించి నడవకుండా ఉండడానికి మీరు జాగ్రత్తగా ఉండండి. నాలుగవదిగా చదవండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3:12 హెబ్రీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందేను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూస్తాం. జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. అంటే విశ్వాసము లేని వారిలో ఏముంటది? దుష్ట హృదయం అంటారు. విశ్వాసములో పరిపూర్ణత లేకపోతే, నీవు ఇంకా అవిశ్వాసిగానే ఉంటే, నీ హృదయంలో యేసు ప్రభువు లేడు. నీ హృదయంలో ఎవరున్నారంటే దుష్టుడు నీ హృదయంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దుష్టుడు మీ హృదయంలో ఉన్నాడో లేడో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎలా తెలుస్తుంది గారు? మా హృదయంలో దుష్టుడు ఉన్నాడో లేదో ఎలాగా తెలుస్తుంది? ప్రశ్న మీకు వేస్తున్నాను, సమాధానం కూడా నేనే మీకు చెప్తున్నాను. 100కి 100 మార్కులు మీకు వస్తాయి. ప్రతి ఆదివారము పునరుద్ధానం ముందు నేను చెప్పే మెసేజ్లు అన్నీ కూడా ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు ఉంటాయి. ఎలాగా ఉండకూడదో చెప్తున్నాను, ఎలా ఉండాలో చెప్తున్నాను.
అలాగా ఉంటే 100% మార్కులు మీకు వస్తాయి. అలాగా ఉండకపోతే 100% మార్కులు మీకు రావు. మీరు ఎలాగా ఉంటే అలా అటువంటి మార్కులే మీకు వస్తాయి. దుష్ట హృదయం ఉందని ఎలా తెలుస్తుంది మీకు? చదవండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లునట్లు అన్న నిజమైన సామెత వీరికి సంభవించను. వేసరా, కుక్క తన వాంతికి తిరిగినట్లు. ఒక్కసారి పాపము చేసి, అయ్యో నేను పాపం చేశాను, పొరపాటైంది ప్రభువా, నన్ను క్షమించు, మరి నన్ను వదిలేసి మరలా కొంత రోజులు అయిన తర్వాత మరలాను అదే పాపము చేస్తే, కుక్క తన వాంతికి తిరిగినట్టే కుక్క వాంతి చేసుకుంటాలి. కొద్ది నిమిషాల తర్వాత, కొంత సమయం తర్వాత మళ్ళా దేన్ని వాంతి చేసుకుందో మరలా దాన్ని ఇష్టంగా తింటారు. మనం కూడా అంతే. మనం కూడా దుష్ట హృదయం అంటే మనం కూడా అంతే. ఒకసారి పాపము చేసి ఇది పాపం అని తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టేసావు. మంచిదే, విడిచిపెట్టే కానీ మరలా దానిని నువ్వు ఆశ్రయిస్తే, మరలా ఆ పాపం జోలికే నువ్వు పుడితే, అప్పుడు దుష్ట మనస్సు నీ హృదయంలో, దుష్టుడు నీ హృదయంలో ఉన్నాడు. దుష్టుడు నీ హృదయంలో ఉంటేనే ఈ స్వభావము ఉంటుంది. ఒకసారి యేసు ప్రభు వారు కలువరి శిలువలో నీ కొరకు కార్చినటువంటి ఆ శిలువ రక్తము చేత కడగబడిన నీవు, నీలో ఉన్న పాపమంతటిని ప్రభు రక్తము చేత కడగబడిన నీవు మరలా తిరిగి పాపములోనికి వెళ్తే, అదే పంది, ఒకసారి కడగబడిన పంది, మన పందిలాంటిలోనే ప్రభువులకు రాకముందు, మనమందరం కూడా ప్రభువులకు రాకముందు పంది స్వభావం కలిగిన వారమే. అయితే ప్రభువును తెలుసుకొని ఆయన రక్తము చేత కడగబడిన మనము ఆ స్వభావమును విడిచిపెట్టి నూతన స్వభావం మనము కలిగి ఉన్నాము. ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రీస్తు స్వభావం మనము కలిగి ఉన్నాము. పాత స్వభావాన్ని మనము తీసివేసాం. మనలో ఇక ఆ పంది లాంటి స్వభావము లేదు. క్రీస్తుని కలిగినటువంటి స్వభావము, క్రీస్తుని పోలినటువంటి స్వభావం మనం ఇప్పుడు కలిగి ఉన్నాము. అయితే క్రీస్తుని కలిగి ఉన్న నీవు మరలా ఆ పాపం వైపుని వెళ్ళిపోతే, కడగబడిన పంది తిరిగి బురదలోనికి మరలా తిరిగి వెళ్ళినట్లు. అంటే పరిశుద్ధపరచబడిన నీవు, బాప్తిస్మం ద్వారా నీలో ఉన్న పాపములన్నింటినీ కడగబడిన నీవు మరలా తిరిగి పాపంలోనికి వెళ్తే, పందిని కడగబడిన పంది ఏ విధముగా ఆ బురద గుంట్లోకి వెళ్తాదో అదే విధముగా మనం కూడా వెళ్ళినట్లే. అలా వెళ్ళకుండా నీవు జాగ్రత్తగా ఉండు. 20వ వచనం చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములన్నింటినీ తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవల స్థితి మొదటి స్థితి కంటే మహాదారుణంగా ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? అపోస్తలుడైన పేతురు మన గురించే. క్రీస్తుని పొందుకొని అనుభవ జ్ఞానము చేత మనము కడగబడిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై, మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడితే, అంటే పాపం చేత మనము జయింపబడినట్లయితే మొదట ఏమన్నది? మనకి తినడానికి తిండి లేదు, వండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, పని పాట లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా ఉన్న స్థితిలో నుంచి ప్రభువును ఆశ్రయించిన తర్వాత, ప్రభువును నమ్ముకున్న తర్వాత నీకు ఇల్లు ఇచ్చి, వార్తలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, పిల్లలు చదువులు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత మరలా లోకము నిన్ను జయిస్తే, లోకము చేత నీవు జయింపబడితే, దుష్ట హృదయం నీలో ఉంటే ప్రభు అంటున్నాడు, నువ్వు గడిచిన కాలంలో నీకున్నటువంటి
కాబట్టి ఆ చింపిరి బట్టను కూడా తీసివేసి దిగంబరిగా చేస్తాను. అది వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి ఎక్కువగా చెడ్డదగను. వాక్యాన్ని బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము కూడా ప్రభు రక్తం చేత కడగబడ్డే వాళ్ళమే. దేవుడు మన అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మన దగ్గర మనమే మన బీరువాలో మన బ్యాంకులో మనము దాచుకోవాలి. అవి భద్రంగా మనం దాచుకోవాలంటే ఏంటంటే మరల పాత జీవితానికి మనం వెళ్ళదు. ఒకప్పుడు ఏదో అయ్యున్నాం. ఆ అప్పుడు ఏదైనా దాన్ని విడిచిపెట్టేది మరలా దాని దగ్గర మనం పొరపాటు కూడా వెళ్ళదు సుమా, జాగ్రత్త సుమా, మీరు వెళ్ళకండి అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు. మనం వెళ్ళామనుకో ఇంత ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చినటువంటి దేవుడు మరలా గతంలో ఉన్నటువంటి ఆ దరిద్రత స్థితి కంటే ఇంకా పరమ దరిద్రతలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్న కన్నీరు కార్చిన మీ ప్రార్థన ప్రభు ఆలోచించడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఉంటే ప్రభులో ఉండాలా, పోతే లోకంలోనికి పోవాలి. ఉంటే ప్రభులో స్థిరంగా ఉండండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లేదు మేము ఉండలేము అయ్యారంటే లోకంలోనికి మీరు వెళ్ళిపోండి. అంతేగాని అటు ఇటుగా ఉంటే కొంచెం లోకంలో కొంచెం ప్రభువులో ఉంటే ప్రభు అంటున్నాడు, దేవుని దూత ఉంటుంది లవోదికీయ సంఘముతోటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో లవోదికీయ సంఘంతో ఉంటుంది, ఓ లవోదికీయ సంఘమా ఉంటే నువ్వు వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు నులివెచ్చగా ఉన్నట్లయితే ఒకవేళ నేను నిన్ను ఉమ్మి వేసినట్టు బయటికి వేస్తాను. ఎప్పుడు ఉమ్మి వేస్తారు? నోట్లో తెచ్చినప్పుడు అది పనికిరాని అయితే అది బయటికి ఉమ్మేస్తాను. అలాగే ప్రభు కూడా అంటున్నాడు, ఉంటే లోకంలో ఉండు, లేదా ప్రభులో ఉన్నావు కదా, ప్రభులోనే ఉండు. మళ్ళీ అక్కడ ఏమైతే చూస్తాను అక్కడ అందంగానే ఉంటుంది. ఇది ప్రభువులో ఉండడం అనేది కష్టంగానే ఉంటుంది. కొన్ని సుఖాలు ఉండవు, ఇక్కడ కొన్ని సౌఖ్యాలు ఉండవు. మరి ప్రభు కావాలంటే ఈ వీటితోనే ఉండాలి. వాటిని మనము ఆశించకూడదు. కంటికి కనిపించిన దాన్ని ప్రతిదానిని మనము ఆశించకూడదు. కంటికి ఇష్టమైన దానిని మనము ఆశించకూడదు. నాలుకకు ఇష్టమైన రుచికరమైన దానిని మనము ఆశించకూడదు. నువ్వు ఆశించావో ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏశ్యాల వంటి భ్రష్టుడైన వ్యభిచారులను ఉండునేమో అని జాగ్రత్త పడండి. దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కానీ మనం దేంట్లో జాగ్రత్తగా ఉండాలి అంటే దేవునిలో స్థిరంగా ఉండటానికి దుష్ట హృదయాన్ని మనలో నుంచి తీసివేసి అసలు మనలో రాకుండా మనం కాపాడుకునే దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా 5వ పాయింట్ చెప్పి ముగిస్తాను. ఫిబ్రవరిలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో మన సంఘంలో వస్తున్న వర్షిప్ సెంటర్లో ఎవరూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. వారు అవిధేయత వలన, వారు అంటే విగ్రహారాధికులు, దేవుని ఎరిగియు దేవునిగా ఆయన మహిమపరచని వారు, వారు దేవునిగా మహిమపరచని వారు, వారి యొక్క అవిధేయత వలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. మనమైతే వారిలాగా పడిపోకుండా ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడు. మనం ఎక్కడ ప్రవేశించాలి? మనము విశ్రాంతిలో ప్రవేశించాలి. ఇందాక చెప్పారు ప్రవీణ్ గారు విశ్రాంతిలో ప్రవేశించారో లేదో కానీ మనం మాత్రము విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకా ప్రవక్త అంటున్నాడు, మీకా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఈ దేశము
ఈ దేశము మీకు విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గెట్ అప్, గో అవే. మీరు లేచి వెళ్ళిపోండి. ఈ దేశము మీకు విశ్రాంతి స్థలము కాదు. ఈ దేశము, ఈ లోకము, ఈ భూమి మనకి విశ్రాంతి స్థలము కాదు. ప్రభు అంటున్నారు, లేవండి, లేచి మీరు వెళ్ళిపోండి. ఇదిగో నా దగ్గర మీ కొరకు అనేక నివాస స్థలములు ఉన్నాయి. మన విశ్రాంతి ఎక్కడ ఉంది? ప్రభు దగ్గర. అది శాశ్వతమైనటువంటి విశ్రాంతి. మన గమ్యము అక్కడికి వెళ్ళడానికి మనము జాగ్రత్త పడాలి. మనం అక్కడికి వెళ్ళడానికి జాగ్రత్త పడితే అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళడానికి జాగ్రత్త పడకుండా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనము జాగ్రత్త పడితే ఇక్కడే ఉంటాం. అప్పుడు ఈ దేశం మనకు విశ్రాంతి స్థలం అవుతుంది. ఇక్కడ విశ్రాంతి మనకి ఉండదు. ఇక్కడ విశ్రాంతి మనకి ఉండదు. ఇక్కడ ఏముంటాయి? బాధలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఇవే ఉంటాయి. ఇక విశ్రాంతి ఎక్కడ? ఈ జీవితానికి, ఈ జీవితానికి విశ్రాంతి ఇక్కడ లేదు. కనుక ప్రభు దగ్గర మనకి శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఉన్నది. అక్కడికి వెళ్ళడానికి ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని జాగ్రత్తగా నిన్ను పరిశుద్ధపరుచుకొని నువ్వు జీవిస్తే నీవు ఆయన దగ్గర నువ్వు విశ్రాంతి పొందుకుంటావు. అటువంటి విశ్రాంతి మనకి కావాలి. 5 విషయాలు నేను మీకు చెప్పండి. మొదటిది, విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి నీవు విశ్రాంతి దినమున దేవుని మందిరముకు వస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నో రెట్లు ఆశీర్వాదం. ఇంకా అత్యున్నతమైన సింహాసనంపై కూర్చున్నవాడు ఎన్ని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారో అటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మీ గుమ్మములో గుండా మీ ఇంటికి లోపలికి వస్తాయి. రెండవదిగా ఆయన నామాన్ని మనము నిత్యము కూడా మహింపరచాలి. ప్రభు నామాన్ని మనము మహింపరచాలి. మూడవదిగా చెడ్డ తలంపులు మన మనసులో రాకుండా జాగ్రత్త పడాలి. నాలుగవదిగా దుష్ట హృదయము మనలో లేకుండా, మనలోకి రాకుండా మనము చూసుకోవాలి. చివరగా నిత్యమైన దేవుని దగ్గర, మన ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ విశ్రాంతిని పొందుకోవడానికి మనము జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలన్నింటినీ మీ హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మీరు జీవించండి. దేవుడు మీ బ్రతుకు కాలం అంతా తోడుగా ఉండి, నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, వారి సంతానానికి ప్రభువు తోడై ఉండి ఆయనే మిమ్మల్ని నిత్య విశ్రాంతిలోనికి నడిపిస్తాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం ప్రభు మీ అందరికీ అనుగ్రహించిన ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన మహాపరిశుద్ధుడు, మహాగణుడు మా ప్రభు, ఆశ్చర్యకరుడు, మంచి దేవుడు మా ప్రభు. ఈ మార్చి నెల చతుర్థి దాన దినము మీ దాసుని కాంతం నుండి మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి లేఖనం బట్టి మీకు స్థితిస్తాను. ఈ లోకాన్ని మేము విడిచి, ఈ లోకంలో మేము ఉన్నప్పుడు విశ్రాంతి దినమును పాటించి మీ ఎదురుని శ్రేష్టమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు పొందుకొని మరలా నిత్య విశ్రాంతిలో నీ సన్నిధికి చేరుకోవడానికి మేము ఏ విషయంలో జాగ్రత్తగా మిమ్మల్ని వెంబడించాలో నిదాసనము కాంతములు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. విన వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించేటువంటి శ్రేష్టమైనటువంటి కృప ప్రభువా ఆ సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించి మీరే సకల ఘనత మా ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వెలుగుతున్నాం మా పర్వతాన్ని. ఆమేన్. మన పర్వతమైనటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్యకుని సహవాసము సన్నిధి కూడుకున్నటువంటి సంఘ బిడ్డలందరికీ, ఇంకా రాలేకపోయిన వారందరికీ
వాక్యమును ప్రకటించిన దైవజనులకు వారి కుటుంబం, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వారందరికీ ఇప్పుడును ప్రభు రాకడ పర్యంతము సదాకాలముతో ఉండనుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.